వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నేను వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఉన్న దస్తగిరి భార్యను. నా పేరు షేక్ షబానా. మేము నిన్న మా నాన్నగారికి హెల్త్ బాగలేకపోతే హాస్పిటల్లో చూపించి మా అమ్మ దగ్గర వదిలేసి రావాలని చెప్పి మల్యాల గ్రామానికి, తొండూరు మండలం మల్యాల గ్రామం మాది, అక్కడికి వెళ్ళినాము. అయితే వెళ్ళిన తర్వాత అక్కడ కొంతసేపు ఉండి మా అమ్మ దగ్గర మా నాన్న వదిలేసి అన్నం తినేసి మేము ఊర్లో మా వదిన దగ్గరికి పిల్లోళ్ళని చూసి ఆమెను చూసి రావాలని చెప్పి నేను వెళ్ళాను. నేను ఒక్కదాన్నే వెళ్ళిన తర్వాత అక్కడికి మా అన్న వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఇద్దరు మహిళలు నా పైన దాడి చేసినారు. చేసేటప్పుడు వాళ్ళు మా ఫోన్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి ఫోన్ ఆన్లోనే పెట్టుకొని ఫోన్లో వినిపిస్తున్నారు మాటలు, వాళ్ళు తిట్టడము, వాళ్ళ భాష, వాళ్ళు కొట్టేదంతా ఫోన్ ఆన్లోనే ఉంది. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే దస్తగిరిని సంవత్సరం లోపల ముక్కలు ముక్కలుగా మా అవినాష్ రెడ్డి అన్న, మా మల్యాల రవెన్న, జగన్మోహన్ రెడ్డి నరికేస్తారు అని పేర్లు క్లియర్ కట్ గా చెప్తాంది ఆమె. సంవత్సరం తర్వాత 4 ఏళ్ళే, ఇంకా సంవత్సరం అయిపోయింది ఈ గవర్నమెంట్, ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఆ 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత నిన్ను నీ బిడ్డలను భూస్థాపితం చేసేస్తాము, నీకు అంత బలుపేమి, నీకు ఎవరిచ్చినారు ఇంత అహము, నువ్వు దస్తగిరి తప్పుడు సాక్ష్యాలు చెప్పి జైలుకు పోతే నువ్వు బెయిల్ తెస్తావా, నువ్వు ఇట్లా హారతులు తీస్తావా, వాడు ఏమన్నా ఘనకార్యాలు చేసినాడా, అట్లా నా కొడుకు ఇట్లా నా కొడుకు అని చెప్పి బూతులు మాట్లాడుతూ నా పైన దాడి చేసి దస్తగిరిని చంపేస్తామంటూ, నన్ను నా బిడ్డలను చంపేస్తామంటూ ఇట్లా సవాల్ విసురుతాంది. దస్తగిరి వచ్చిన తర్వాత కూడా దస్తగిరిని కూడా రారా నీ అంతేందో చూద్దాము, నువ్వెంత, నీ వెనకలు ఎవరున్నారో రమ్మని రా చూద్దాము, నీకెంత ఉంటే మాకు అంతే ఉంటుంది అని చెప్పి దస్తగిరిని కూడా సవాల్ విసురుతాంది. దాని తర్వాత మేము స్టేషన్కి వెళ్ళాము. ఇక్కడ వద్దు, మా ఆయనకు గన్మెన్లు ఉన్నారు కదా, ఇక్కడ గొడవ వద్దు దస్తగిరి, ఏమన్నా జరిగితే నీకేమన్నా అవుతుంది, మనం స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని చెప్పి పోయినాము. అక్కడ పోయిన తర్వాత ఎస్ఐ గారు ఉన్నారు. ఆయన ఉండి మామూలే ఆడవాళ్ళ గొడవల్లే, తొండూరు స్టేషన్ ఆడవాళ్ళ గొడవల్లోకి పోకూడదు, ఉన్నీళ్ళేమ్మా సర్దుకొని పోండి, ఏం కాదు ఇంటికి వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉండద్దు అని చెప్పి చెప్పినారు ఆయన. అయితే నేను అట్లెట్లు అంటారు సార్, దస్తగిరిని నరికేస్తామంటా కూడా మీరు పట్టించుకోరే అని చెప్పి నేను అడిగి, ఇక్కడ వద్దు దస్తగిరి, మనకు న్యాయం జరిగేట్టు కనపరాలేదు, మనం పులివెందలకి వెళ్దామని చెప్పి పులివెందల రూరల్ సిఐ గారి దగ్గరికి వచ్చినాము. అక్కడ నేను కంప్లైంట్ రాసిచ్చినాను. నిన్న సాయంత్రం 5 గంటల ఆ టైంలో రాసిచ్చినాను కంప్లైంట్. కానీ ఇంతవరకు వాళ్ళ మీద ఏ యాక్షన్ లేదు, వాళ్ళని ఏం పిలిపిలేదు, వాళ్ళని విచారించలేదు, ఏం చేయలేదు. వాళ్ళ పేర్లు, వాళ్ళ అమ్మ పేరు వచ్చి కుల్సుమ్, వాళ్ళ కూతురు పేరు వచ్చేసి పర్వీన్. వాళ్ళు వైసీపీ కార్యకర్తలు. వాళ్ళు మల్యాల్లో రవి అనే వ్యక్తి దగ్గర ఉంటారు. వాళ్ళు పార్టీ కోసమే పనిచేస్తారు, పార్టీ కోసమే వాళ్ళు ఉండారు అక్కడ. మాట్లాడింది ఇట్లా చూపిస్తాంది చేతులతో, ఇట్లా నరికేస్తారు నీ భర్తను అంటాంది బాగా. మల్యాల్లో సంవత్సరమే టైము, అందరినీ చంపేసినాము, ఆ హత్య చేసిన వాళ్ళలో సాక్షులు అందరినీ చంపేసినాం, నీ భర్త ఒక్కడే ఉండేది, ఇంకా నరికేస్తాం, ఇట్లా నరికేస్తామంటాను. నేను అనేది ఏమంటే 6 చంపేసినా సరే, నా భర్తని చంపేసినా సరే, నన్ను చంపేసినా సరే, నా బిడ్డలు ఏ పాపం చేయలేదు. దయచేసి వైసీపీ వాళ్లకు నేను చెప్పదగింది ఒకటే, ఏదైనా కక్ష సాధింపులుంటే నా వరకు, నా భర్త వరకే చేయండి. నా బిడ్డల జోలికి వస్తే మటుకు ఆ పరిణామాలు వేరే ఉంటాయని మిమ్మల్ని పదే హెచ్చరిస్తాను. ఇంకోటి ఏంటంటే, చంపేస్తే సాక్ష్యాలే చచ్చిపోతాయి కానీ కేసు చచ్చిపోదు, విచారణ చచ్చిపోదు, సిబిఐ సంస్థ చచ్చిపోదు, న్యాయస్థానాలు చచ్చిపోవు, ఇవన్నీ బ్రతికే ఉంటాయి. మేము చచ్చిన తర్వాత అయినా న్యాయం అనేది ఒకటి ఉంటుంది. ఏదో ఒక రోజు విజయభేరి అనేది ఈ కేసులో సత్యమే ఒకసారి గెలుస్తుంది. ఇదైతే సత్యం. మమ్మల్ని చంపినా, మమ్మల్ని ఏం చేసినా కూడా సత్యం అనేది ఏదో ఒక రోజు జయమే అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.